దేవుడికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు దేవుడి యొక్క వాగ్దానం ద్వారా మనం ఈ రీతిగా దేవుడి యొక్క మాటల్ని ధ్యానం చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ఈరోజు మనకి ఇవ్వడానికి లేఖన భాగములు మనం ధ్యానం చేసినట్లయితే చూడండి. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని దేవుడి వాగ్దానం ద్వారా ఈరోజు మాట్లాడుతున్నాడు. మనకు వ్యతిరేకమైన వారు అనేక మంది మన కుటుంబాల్లో, మన జీవితాల్లో వారెంతగానో మనల్ని బలహీనపరుస్తారు, బాధపరుస్తూ ఉంటారు. ఎన్నో మార్లు వాళ్ళ చేత నిందలు, అవమానాలు, కొన్ని పరిస్థితులు అయితే మరణము దాకా తీసుకెళ్లే పరిస్థితులు, ఇంకా రకరకాల పరిస్థితుల్లో మనం కృంగిన స్థితిలో ఉన్నప్పుడు వారు మన మీద రకరకాలుగా దౌర్జన్యము చేస్తూ ఉంటారు, దాడులు చేస్తూ ఉంటారు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఉంటాం. మనం ఎవరికి చెప్పుకున్నా సరే మన బాధని ఆలకించేవారు ఒకరు ఉండరు. దేవుడు అన్నాడు, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అన్నాడు. ఎవరైతే నీ విషయంలో నిన్ను బాధించాలని, ఇబ్బంది పెట్టాలని వారు ఒక ప్లాన్ చేసుకొని నీ మీద దాడులు చేయడము, నిన్ను ఇబ్బంది పెట్టాలని ఆలోచన కలిగి ఉంటే గనక, విరోధముగా వారు దాడి చేయాలని ఆలోచన కలిగినప్పటికీ కూడా దేవుడు ఈరోజు అంటున్నాడు, అది వర్ధిల్లదు అన్నాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవితాల్లో శత్రువుల్ని అణిచివేసినట్లుగా కనబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు ఐగుప్తులో అద్భుత కార్యాలు చేసి, ఆశ్చర్య కార్యాలు చేసి ఆ ఐగుప్తు నుంచి విడిపించడానికి దేవుడు ఎన్నో సూచక్రియలు, మహత్కార్యం చేసి దేవుడు వారి పక్షాన నుండి యుద్ధమాడాడు. విజయము ఇశ్రాయేల్ ప్రజలకు వచ్చింది. తన బిడ్డల పక్షాన గొప్ప కార్యం చేయగల దేవుడు. యోసేపునైతే తన అన్నలందరూ కలిసి అతన్ని చంపాలని ప్లాన్ చేసి ఒక గుంటలో పడేశారు. ఆ రోజు అతన్ని చంపాలనుకున్నారు, కానీ దేవుడు అది తప్పించి యోసేపుని చంపాలనుకున్నారు. ఆ యొక్క అన్నలే తన కాళ్ళ దగ్గరకు వచ్చేటట్టు దేవుడు చేశాడు. దేవుడు తన బిడ్డల ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మనకి వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదో. ఎవరు నిన్ను బాధ పెడుతున్నా, ఎవరు నిన్ను నిందిస్తున్నా, ఎవరు నిన్ను వ్యతిరేకంగా చూస్తున్నా, ఎన్ని ప్లాన్లు వారు వేసినప్పటికీ కూడా దేవుడు మన పక్షాన ఉంటాడు. దేవుడి సన్నిధిలో మనం ప్రార్థించుండగా, దేవుడి సన్నిధిలో మనం కన్నీళ్లు కార్చుండగా మనకి వ్యతిరేకంగా ఉన్న ఏ ఆయుధము వర్ధిల్లదో. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు యుద్ధం ఆడతాడు. ఇశ్రాయేల్ ప్రజల పక్షాన దేవుడు ఉన్నప్పుడు, తన భక్తుల పక్షాన దేవుడు ఉన్నప్పుడు, నా పక్షాన దేవుడు ఉండడా? తప్పకుండా ఉంటాడమ్మా. నా కుటుంబంలో ఉన్న వ్యక్తులే నాకు విరోధంగా ఉన్నారని నువ్వు బాధపడుతున్నావా? నువ్వేం బాధపడమాకు. వారిని నీ కాళ్ళ దగ్గర తీసుకొస్తాడు. అద్భుతం చేస్తాడు దేవుడు. ఎవరు ఎన్ని ప్లాన్ చేసినప్పుడు కూడా దేవుడు మన పక్షాన ఉంటాడు. దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నాడు. దేవుడు మన పక్షాన యుద్ధం ఆడుతూ ఉంటాడు. నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించబడదు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు మనకు కాపుదలిస్తాడు. దేవుడు మనల్ని ఆదరిస్తాడు. దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు. నీకు రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని. మరి ఈ వాగ్దానమైన నీవు ప్రార్థన చెయ్యి. నీకు వ్యతిరేకమైన పరిస్థితులన్నీ కూడా నీకు నీ ముందు నిలవజ్జాలవు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చెయ్యి, అద్భుతం చూస్తావు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మహోన్నతుడా, మాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లకుండాను కాక నీ అద్భుతం చెయ్యి. ఎవరైతే ఎన్ని దాడులు చేస్తున్నారో, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు పెడుతున్నారో, ప్రతి పరిస్థితుల్లో నా యేసు నామములో కొట్టివేయబడును కాక నీ కృపలో భద్రపరిచి వారిని ఆదరించి, ప్రేమించి, కరుణించి కాపాడమని యేసు నామములో అడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, ఈ వాగ్దానం మీద మీరు మీ మటుకే కాక అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. అప్పుడు దేవుడి యొక్క పరిచయాలు మీరు కూడా పాలుభాగస్తులు అవుతాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.